దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను వచ్చి మరలా నూతన ఉదయకాల సమయం వేకున్నట్టు రీతిగా ఆయన పాద సముఖంలో మనమందరం ఉండాలని, ఆయన నామమును హెచ్చించాలని చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు కదా. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు సమస్తమైనటువంటి ప్రభావ మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా మన రక్షకుడును ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? రైట్, చాలా సంతోషం. ఎదురు చూస్తున్నారు కదా. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనమంతా కలుద్దాం. ప్రభు వాక్యాన్ని ధ్యానించి దీని యొక్క దీవెన పొందుకుందాం. ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో? అయితే తెరవండి. ఒకవేళ లేని పక్షాన చదువుతున్న నా మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం నుండి ఒక్క మాటను నేను చదువుతా ఉన్నాను. దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడును సర్వోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మరలా నీ మాటలు వినగలిగేటువంటి ఆధిక్యత, యోగ్యత మరొక నూతన ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంతగానో మీరు ఆత్మీయంగా నడిపిస్తూ బలపరుచున్నారు. ఈ దినం కూడా అటు నడిపించి ఘనత మీరే పొందుకోండి. యేసయ్య శక్తి కలిగిన నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరలా నూతన ఉదయకాల సమయంలో వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? రైట్, రండి. వినడమే కాదు, కలిసి ధ్యానం చేద్దాం. ఈ వచనము సర్వసాధారణంగా మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటనంటే, ఇప్పటికే మనకు అర్థమై ఉంటది కదా, క్రైస్తవునికి అవమానము ఎదురవుతుంది, క్రైస్తవునికి హేళన చేసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది, క్రైస్తవుడు నిందించబడేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. చూడండి, సర్వసాధారణంగా లోక సంప్రదాయంగా లేక లోకంలో చూసినప్పుడు మనల్ని ఎవరిని కొట్టారనుకోండి, ఒకవేళ మనం వారిని తిరిగి కొట్టం, మౌనంగా తలదించి ఉండిపోయాం అనుకోండి, వాళ్ళ దృష్టిలో మనం ఎలా లెక్కేస్తారు? వాళ్ళు చెప్పండి, పిరికి వాళ్ళలాగా లెక్క పెడతారు. అయితే మనం తిరిగి కొట్టకపోవడం ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం ఏంటనంటే, మన జీవితంలో దేవుని కుమారుడు, మన రక్షకుడైన క్రీస్తు ఉన్నాడు అనడానికి బలమైన రుజువు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. నువ్వు కొట్టకపోతే లోకం దృష్టిలో పిరికి వాడివే, కానీ కొట్టకుండా ఉంటేనే నీలో రక్షకుడైన యేసే ఉన్నాడని దానికి బలమైన రుజువు. నిన్నెవరైనా అవమానపరిచారనుకోండి, ఎదురు తిరగొద్దు. వాక్యం అదే చెప్తాం. నిన్నెవరైనా హేళన చేశారనుకోండి, తిరిగి వారిని హేళన చేయొద్దు. నీ జీవితంలో లేక మన జీవితంలో దేవుని కుమారుడును మన రక్షకుడు క్రీస్తు ఉన్నాడు అనడానికి లేక ఉన్నాడని రుజువు చేయడానికి మనకిదొక అవకాశం. వీళ్ళు ఇంకో మాట, అలాగని ఊరికి వారి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుని కొట్టించుకోవడం కాదండి కదా. నువ్వు క్రీస్తు బిడ్డగా మౌనంగా జీవిస్తున్నప్పుడు నిన్ను ఎవరైనా అన్యాయంగా కొట్టినప్పుడు మౌనంగా ఉండు, అన్యాయంగా అవమానించినప్పుడు మౌనంగా ఉండు. నేను దేవుని కుమారుడు రుజువు చేయాలని నీకు నువ్వుగా వెళ్ళి వారితో గొడవ పెట్టుకొని వారికి లేనిపోని మాటలని వారు తిరిగి నిన్ను కొడితే అది దేవుని నామమున మహిమ కాదండి కదా. జాగ్రత్త గమనించాలి. ఉదయకాల సమయం మన జీవితంలో ఎవ్వరం కూడా యేసుప్రభు వారి యొక్క స్వభావాన్ని పూర్తిగా అనుకరించలేము అనేది వాస్తవం. అయితే మనకెదురైనటువంటి అవమానం ద్వారా, మనకెదురైనటువంటి హేళన ద్వారా, లేక మనం తిన్నటువంటి దెబ్బల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాటంతట అవే వెల్లడి చేయగలుగుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఈ మాట వినడానికి చాలా సులభమే, కానీ ఆచరించడానికి చాలా కష్టం. గమనించండి, కానీ ఇది వాస్తవం.
కొండ మీద ప్రసంగంలో వారు విధాయకమైనటువంటి ఆజ్ఞలు చెప్పాడు. అవి మనకు కనిపించవు, కానీ ఆజ్ఞల కంటే కూడా శ్రేష్టమని మనకు అనిపిస్తాయి. ఏంటో తెలుసా? చెప్పండి మీరు ఒకసారి కదా. ఎడమ చెంప త్రిప్పాలి, 2వ మైలు నడవాలి. ఇవి మన యథావిధి దైనందిన విధిలో భాగం కాదు. ఏమండి? అయితే మనము నిజముగా యేసు ప్రభువు వారి శిష్యులమైనట్లయితే, నిజముగా విశ్వాస జీవితం గడుపుతూ ఉంటే, నిజముగా క్రైస్తవములో బలమైన వాడిగా ఉంటే ఎడమ చెంప త్రిప్పాలి, 2వ మైలు నడవాలి. ఎందుకండి అని అంటారా? దానికి గల కారణం లేకపోతే చాలా బలమైన కారణం ఉంది. ఏంటంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు వీటిని ఆచరించారు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బహుశా మనం ఇలా అనుకుని ఉండొచ్చు, నేను అవి చేయలేనండి, అవన్నీ నేనేదో చేస్తానని చెప్పి నా గురించి మీకు ఎవరో తప్పుగా చెప్పారండి, నా అర్థం చేసుకున్నారండి అని చెప్తున్నావేమో. మన హక్కుల గురించి మనం వాదించిన ప్రతిసారి దేవుని కుమారుడు మన రక్షకుడైన ప్రభువు అవమానపరుస్తున్నామనే సత్యాన్ని గుర్తించాలి. ప్రభువారు తిన్నటువంటి ఆ దెబ్బ నేను భరించినట్లయితే ఆయనకి అవమానం కలిగేది కాదు కదా. ఆయన హేళనలో పాలిభాగసునైతే ఆ శిక్ష పాత్ర నేను భరిస్తే ఆయనకి బాధ ఉండేది కాదు కదా. యేసుక్రీస్తు వారు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరము సంపూర్ణము చేస్తున్నాను అని చెప్పి పౌలు చెప్పాడు. బహుశా దానికి గల కారణం ఇదేనేమో. శిష్యుడు తన గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం కాదు, విశ్వాసులుగా మనం ఆ గౌరవాన్ని కాపాడడం ముఖ్యం కాదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క గౌరవాన్ని కాపాడడం చాలా ప్రాముఖ్యం. ఇది విశ్వాసులైన సేవకులైన ఎవరైనా పాటించాలి, గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. వీళ్ళు గమనించండి, ఎదుటి వ్యక్తులు నీతి ఉండాలని చూస్తున్నాం, మంచిదే. మన నీతి నీలో ఉందా? అందుకే వాక్యం చెప్తుందంటే ఎదుటి వ్యక్తిలో నీతి ఉండాలని ఎదురు చూడొద్దు, అలాగని నువ్వు నీతి తప్పి బ్రతకొద్దు. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, ఎదుటి వ్యక్తిలో నీతి ఉండాలని ఎదురు చూడకు, అలాగని నీవు నీతి తప్పి నడవద్దు. ఈ విషయం గుర్తుపెట్టుకో. లోకంలో న్యాయం ఉండాలని కోరుకుంటున్నాం, మంచిదే. ఏం చేస్తున్నాం? లోకంలో న్యాయం ఉండాలని కోరుకుంటున్నాం. ఇది మానవ సహజం. అయితే లోకంలో న్యాయం కొరకు ఎదురు చూడకూడదని, మనం మాత్రము న్యాయము తప్పి నడవరాదని కొండ మీద ప్రశ్న. ఈ విషయంలో గుర్తుపెట్టుకున్న ప్రియులరా, అవమాన భారమున అనే మాట మన హృదయాల్లోకి రాదు. ఎందుకంటే ఆయన ఆ అవమాన భారాన్ని మోసుకెళ్ళిపోయాడు శిలువ మీద. ఈరోజు ఆ అవమాన భారం నీలో నాలో ఉండకూడదు అనేదే ప్రభు యొక్క ఆశ. కనుక నీతి మార్గం నడుద్దాం, పరిశుద్ధులుగా జీవిద్దాం, ప్రభు రాజ్యంలో స్థానం సంపాదించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృప ధన్యత మనకు అనుగ్రహించింది గాక. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో విలువైన శ్రేష్టమైన మాట మేము ఉన్నాం. నిజమే, అవమాన భారం వచ్చింది, కృంగిపోతున్నామేమో, నలిగిపోతున్నామేమో, దిగులు పడుతూ కూర్చుంటున్నామేమో. ఆ అవమాన భారం మా మేలుకే, నీవు మాలో ఉన్నావని రుజువు చేయడానికే, ఆ సత్యాన్ని గుర్తించే క్రమంలో మేము నడవడం కృప చూపించండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, నిత్య కాపుదల సదాకాలము మనందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్.